వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. గైస్, నేను నిన్న మ్యాంగో గురించి చెప్పాను కదా. యాక్చువల్గా ఈ మ్యాంగో బాగా పండిపోయింది. సో ఒక లెసన్ చదివేసి అంటే లెసన్ దీని నుంచి నేర్చుకొని ఆ తర్వాత దీన్ని నేను తినేస్తాను. యాక్చువల్గా ఏంటి అంటే ఇది మా కజిన్ వాళ్ళ అత్తారింట్లో పండిన అంటే అక్కడ వాళ్ళ చెట్టుకి కాసిన మ్యాంగో. యాక్చువల్గా ఏంటి అంటే ఇప్పుడు ఈ మ్యాంగో చెట్టుని వాళ్ళ అత్తయ్య వాళ్ళు పెట్టారు. అంటే మా కజిన్ వాళ్ళ అత్తయ్య వాళ్ళు. నాకు వాళ్ళు ఎవరో కూడా తెలీదు, అట్లా ఎట్లుంటారో కూడా తెలీదు. వాళ్ళు చనిపోయాక ఆ ప్లాంట్ని పెంచింది వాళ్ళ లైక్ తోడికోడళ్ళు, అంటే మా అక్క వాళ్ళ తోడికోడళ్ళు. అయితే ఈ మ్యాంగోస్ని కోసింది, చెట్టు మీదకి కోసింది మా తమ్ముడు. ఇంటికి తీసుకొచ్చింది మా అమ్మ. అయితే దీన్ని నేను దర్జాగా పండేంత వరకు చూసి తింటుంది నేను యాక్చువల్గా. సో దీని నుంచి ఒక లెసన్ ఏంటి అంటే ఏదైతే మన థింగ్స్ ఏమేమైతే ఉంటాయో అవి మన దగ్గరికి వాటంతట అవే వస్తాయి. దాని గురించి మనం ఏం చేయాలి, వెయిట్ ఫర్ సమ్ టైం అంతేగాని దానికన్నా ముందే నాకు కావాలి ఊరుకోద్దు. సో నేను దీనివల్ల ఈ మ్యాంగో వల్ల అది ఎక్కడి నుంచో ఎవరెవరి చేతి నుంచో దాటి నా దగ్గరకు వచ్చింది. అండ్ ఎవరికే సొంతం కాదు, నేనే తినగలుగుతున్నాను. నేను తినాలని నాకు తెలీదు. సో మన లైఫ్లో కూడా అంతే, వీ షుడ్ వెయిట్ ఫర్ ద థింగ్స్ టు హ్యాపెన్ ఎట్ రైట్ మూమెంట్. అంతేగాని ముందే ఆవేశపడిపోయి ముందే చేయడం అది నాకు కరెక్ట్ అనిపించదు. మీరు కూడా ఇట్లాంటి ఇది కరెక్ట్ లెసనా అని చెప్పేసి మీకు అనిపిస్తే కమెంట్ చేయండి గైస్. బాయ్ గైస్, నేను ఇప్పుడు మ్యాంగో తినేస్తాను గైస్. బాయ్.